హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్స్ ఆఫ్ పాంచజన్యం. శ్రీ గురుభ్యో నమః. గురువుల గురించి తెలుసుకునే మన ఈ ప్రయాణంలో ఈ వీడియోలో ఒక యోగి గురించి చెప్పబోతున్నాను. మన యోగుల గురించి తెలిసిన అరుదైన మహిమలలో అత్యంత గొప్పది మరణంపై ఆధిపత్యం. ప్రతి మనిషి తన జీవితాన్ని ఏ విధంగా అయినా పొడిగించుకోవాలని చూస్తాడు. అయితే యోగులు తమ శరీరంపై పూర్తి నియంత్రణ సాధిస్తారు. వారు ఇష్టానుసారంగా శరీరాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, కావాలనుకున్న వయసు వరకు జీవితం కొనసాగిస్తారు. ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరంలోకి ప్రవేశించే శక్తి కూడా పొందుతారు. కానీ వారి కారణం మాత్రం మానవ జాతికి సేవ చేయడం. అలాంటి వారిలో గొప్ప యోగి మొత్తం 723 సంవత్సరాలు ఈ భూమిపై జీవించి ఉన్న శ్రీ శివ ప్రభాకర్ అరుదైన సిద్ధులలో ఒకరు. ఆయన తనను తాను 17 సార్లు అవతరింపజేసుకున్నారు. స్వామి శివ ప్రభాకర్ గారు సాధారణంగా ప్రజలతో కలిసిమెలిసి ఉండేవారు కాదు. ఒంటరిగా ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ పరిస్థితులపై కానీ ఎక్కువ ఆసక్తి చూపించేవారు కాదు. చాలా తక్కువగా మాట్లాడేవారు. ఈయన మార్చి 1263లో కేరళలో కాలడి గ్రామం దగ్గరలో జన్మించారు. తల్లి గౌరీ, తండ్రి నారాయణన్ అని ప్రజల నమ్మకం. ఆయన కేరళ రాష్ట్రం అంతటా విస్తృతంగా ప్రసిద్ధి చెందారు. ఆయన మహిమలను ప్రత్యక్షంగా దర్శించిన వారు ఎందరో ఉన్నారు. ఎక్కువ కాలం కేరళలో ఉన్నప్పటికీ ఉత్తర మరియు దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాలలో ఆయన నివసించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆయన తన గురువుగారి దగ్గర నుండి పరకాయ ప్రవేశం విద్యను అభ్యసించారని చెప్తారు. దీని ద్వారానే ఆయన శరీరం మార్చేవారని చెప్పేవారు. కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఆయన ఆకాశంలో ఎగురుతున్నట్లు, మరికొందరు ఆయన అదృశ్యమయ్యారని చెప్పేవారు. కొంతమంది ఆయన పద్మాసన యోగ ముద్రలో గాల్లో తేలియాడుతూ ఉన్నట్లు, మరిగిన నీటిలో స్నానం చేస్తూ విషసర్పాలతో కలిసి ఉన్నట్లు, కదలని వస్తువులను కూడా కదిలిస్తూ చూశామని చెప్పేవారు. కొంతమంది ఆయన లోహాలను బంగారంగా మార్చటం, తమ మనసులోని ఆలోచనలను చదవటం, భవిష్యత్తు గురించి ముందే చెప్పటం, ఇలా ఎన్నో సామర్థ్యాలు కలిగి ఉన్నారని ప్రజలు చెప్పేవారు. ఆయనకి 9 ఏళ్ల వయసులో గోస్వామి వేషంలో వచ్చిన శ్రీ శివుడు ఆయన్ని హిమాలయాల్లోని ఒక గుహకు తీసుకువెళ్ళి అక్కడ ఆయనకు హఠయోగం, ప్రాణాయామం మొదలైన విద్యలను బోధించి అనంతరం గోస్వామి శ్రీ ప్రభాకర్లో లీనమయ్యారని చెబుతారు. ఈయన తన గతజన్మలోనూ సహచరుడిగా మానసపుత్రుడిగా ఉన్న జనార్దన నాయర్లో కలిసి 30 సంవత్సరాలు జీవించారు. ఆయన జన్మించినప్పటి నుండి వివిధ శరీరాల్లో మరియు భిన్నమైన పేర్లలో మొత్తం 723 సంవత్సరాలు జీవించి చివరి అవతారంగా శ్రీ శివ ప్రభాకర్గా అవతరించారు. మానవ శరీరాన్ని బలంగా అజేయంగా మార్చగల కల్పం అని ఔషధం చేసే రహస్య సూత్రం ఆయనకు తెలిసి ఉందని చెబుతారు. చాలామంది ఈయన అవతారం గురించిన విషయాన్ని ఒకటి చెబుతూ ఉంటారు. అప్పట్లో ఇది న్యూస్ పేపర్లో కూడా వచ్చింది అంటారు. 1942లో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో కేరళలోని ఎర్నాకుళం సముద్ర జిల్లాలో మత్స్యకారులు చేపల వేట వేస్తుండగా వారి వలలో చేపలతో పాటు సముద్ర లోతుల నుండి ఒక పెద్ద ముద్దలా ఉండే వస్తువు చిక్కింది. వలలో చిక్కిన గవ్వలు, చేపలు పక్కకు తీసిన తరువాత అదేదో మంచి నల్లని చెక్క ముక్కలా కనిపించింది. సరిగ్గా చూస్తే మంచి ఆకృతిలో ఉన్న ఒక మానవ శరీరం అని వారికి అర్థమైంది. కింద భాగం లంగోటి, తలపై ఉన్న జుట్టు శివలింగం ఆకారాన్ని తలిపించే జడలా కనిపించింది. ఆయన ఇంకా జీవించి ఉన్నాడని తెలిసి వారు ఆశ్చర్యపోయారు. అక్కడి జనం
పోలీసులు యుద్ధ సమయంలో ఏదో రహస్య కార్యక్రమంలో పాల్గొన్న జపాన్ గూఢాచారి అనుకుని కేరళలో ఎర్నాకులం మట్టాంచేరి పోలీస్ స్టేషన్లో ఉంచారు. నిజం చెప్పమని పోలీసులు ఆయనని కొట్టి కొట్టి చివరికి అలసిపోయి పోలీస్ ఇన్స్పెక్టర్ భోజనానికి ఇంటికి వెళ్ళాడు. అయితే లాకప్లో ఉన్న ఆ వ్యక్తి అతడి వెనుకనే నడుచుకుంటూ ఇంటికి రావటం చూసి పోలీస్ ఆశ్చర్యపోయాడు. కేరళలో మీకు ఎవరైనా తెలుసా అని అడిగారు. ఆయన ట్రావన్కోర్ చెందిన శ్రీ సిపి రామస్వామి అయ్యర్ పేరు చెప్పారు. వెంటనే ఆయనను కలిశారు. ఆ సమయంలో రామస్వామి గారు ట్రావన్కోర్ దివాన్గా ఉన్నారని తెలిసింది. దివాన్ గారు ఆయన్ని గుర్తుపట్టి త్రివేంద్రానికి తీసుకువెళ్ళి ఆయనకు క్షమాపణలు చెప్పారు. తాను సుమారు 50 సంవత్సరాలు సముద్రంలో లోతైన సమాధి స్థితిలో ఉన్నానని, మత్స్యకారులు వలలో బయటకు వచ్చానని చెప్పినట్లు వర్ణనలు ఉన్నాయి. ఆయన 1986 సంవత్సరంలో మహాసమాధి పొందారు. అంతేకాకుండా ఆయనకు తనం ఎన్నుకున్న శిష్యులకు మళ్ళీ దర్శనమిచ్చి వారికి పవిత్ర జ్ఞానాన్ని అందించారని కూడా చెబుతారు. చాలామంది ఆయనను శ్రీ శివుని అవతారంగా భావిస్తారు. దీని ద్వారా ఆయన లాంటి సిద్ధులు కాలం, స్థలం, మరణం వంటి అన్ని నియమాలను అధిగమిస్తారని నిరూపితమవుతుంది. నమస్కారం.